ఎన్నికల సంఘం సంచలనాత్మకమైన ఆదేశం ఇచ్చింది. సాధారణంగా ప్రచారపు గడువు 48 గంటలు ముగుస్తుంది. అంటే ఎల్లుండి ఎలక్షన్ అనగా ముందు రోజు కాకుండా ఆ ముందు రోజు సాయంత్రం 5తో ముగిసిపోతుంది. కానీ అప్పటి నుంచి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పత్రికల్లో రెండో రోజు పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్లు ఇవ్వడం జరిగిపోతుంది. ఇప్పుడు వాటి మీద ఎన్నికల సంఘం నిషేధం విధించింది. తాజాగా పోలింగ్ రోజు ముందు రోజు రాష్ట్ర జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీల ముందస్తు అనుమతి లేకుండా ప్రింట్ మీడియాలో రాజకీయ ప్రకటనలు ప్రచురించకూడదని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిన సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి. విజయకుమార్ రెడ్డి మంగళవారం ప్రకటనలో చెప్పారు. ఎన్నికల సందర్భంగా గతంలో ప్రింట్ మీడియాలో అభ్యంతరకరమైన తప్పుదారి పట్టించే ప్రకటనలు ప్రచురితమైనట్టు ఎన్నికల సంఘం దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ ప్రకటనల వల్ల ప్రభావితమయ్యే అభ్యర్థులు పార్టీలకు అటువంటి సందర్భాల్లో వివరణ ఖండన ఇచ్చే సమయం కూడా ఉండినందున ఎన్నికల చివరి దశలో ఇటువంటి ప్రకటనలు ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే అవకాశం ఉన్నట్టు ఎన్నికల సంఘం గుర్తించిందని పేర్కొన్నారు. రాజకీయ ప్రకటనలోని విషయాలు రాష్ట్ర జిల్లా స్థాయిలో ఎంసీ ముందస్తుగా ధృవీకరిస్తే తప్ప ఏ రాజకీయ పార్టీ అభ్యర్థి మరి ఏ ఇతర సంస్థ వ్యక్తి పోలింగ్ రోజున పోలింగ్కి ఒక రోజు ముందు ప్రింట్ మీడియాలో ఎలాంటి ప్రకటన ప్రచురించకూడదని స్పష్టం చేశారు. వార్తాపత్రిక ప్రకటనల ముందస్తు ధృవీకరణ ప్రక్రియను సులభతరం చేయడానికి రాష్ట్ర జిల్లా స్థాయిలో ఎంసీలను అప్రమత్తం చేసినట్టు చెప్పారు.